విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ కార్పొరేటర్పై చేయి చేసుకున్న జనసేన నాయకుడు గల్లా శ్రీనివాస్ను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పెందుర్తి 88వ వార్డు సత్యవాణిపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో తెదేపా నాయకులు మాట్లాడుతూ 2 రోజుల క్రిందట కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడుపై జనసేన నాయకుడు గల్లా శ్రీనివాసరావు చేయి చేసుకోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకుడు గల్లా శ్రీనివాసరావు కార్పొరేటర్పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో కోటనరవకి చెందిన టీడీపీ నాయకుడు ఆళ్ల సన్యాసరావుపై కూడా జనసేన నాయకుడు గల్లా శ్రీను దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పొత్తులో ఉన్న పార్టీ నాయకులతో దాడులు చేయించుకునే స్థితిలో టీడీపీ నాయకులు లేరని, తక్షణమే గల్లా శ్రీనును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, చేయకపోతే తమ పొత్తులో ఉన్న జనసేన అభ్యర్థి రమేష్ బాబుకు సహకరించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీలో ఉన్న గల్లా శ్రీనివాసరావుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈ యొక్క ఉమ్మడి ఐక్య పొత్తు ధర్మాన్ని పాటిస్తారని కోరుకుంటున్నాం. గల్లా శ్రీనివాసరావుని నమస్కారం. మొన్న ఏదైతే సత్యవానిపాలెం మ్యారేజ్ రిసెప్షన్కి అటెండ్ అయిన 88వ వార్డు కార్పొరేటర్ మీద అన్యాయంగా దాడి చేసిన దాని గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థికి జనసేన పార్టీకి కేటాయించడం జరిగినది. దానిలో భాగంగా ఈ 5 సంవత్సరాలు పార్టీ కోసం అహర్నిశలు రాత్రి పగళ్ళు కష్టపడినటువంటి పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బండారు సత్యనామూర్తి గారు మనస్తాపం చెంది ఆవేదనతో కొంత బాధతో ఇంట్లో ఉండడం జరిగింది. దానిలో భాగంగా ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం స్తబ్దుగా ఉండి సత్యనామూర్తి గారి ఆదేశాల కోసం ఎదురు చూస్తుంది. అలాంటి టైంలో సత్యనామూర్తి గారిని అక్కడ ఉంచుతూ కింద కేడర్ని అనేక రూపాల్లో కలుద్దామని ప్రయత్నం చేయడం జరిగితే కొన్ని దిక్కల కలుస్తున్నారు, కొన్ని దిక్కల నాయకుడు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఈ ప్రాంతంలో జనసేన నాయకుడిని చెప్పుకునే గల్లా శ్రీనివాసరావు మా తెలుగుదేశం కేడర్కి కూడా ఫోన్లు చేయడం జరిగింది. అలాగే మా నాయకులకు కూడా ఫోన్ చేసామని చెప్తున్నారు. ఏదేమైనా ఫోన్ చేయడం తప్పు కాదు, ఫోను ఎత్తకపోవడం, ఒకవేళ ఫోను ఎత్తకపోవడం తప్పు కాదు. కానీ ఎత్తలేని కారణం లేక మేము పిలిస్తే రాలేదన్న హక్కుతోని భౌతిక దాడులకు దిగడం అనేది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతిపక్షాలైనా సరే ఏమనుంటే మాట్లాడుకోవాలే తప్ప, పోరాటం చేయలే తప్ప ఈ భౌతిక దాడులకి ఎవరూ వెళ్ళకూడదు. ఎందుకంటే మనందరం ఒకే ఊరిలో, ఒకే ప్రాంతంలో, లేకపోతే ఒకే వార్డులో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఇవన్నీ చూసుకొని మన గ్రామాల తాలూకు విలువలు, మన తాలూకు విలువలు, మన వెనుకున్న పెద్దల విలువలు కాపాడుకుంటూ మనం రాజకీయాలు చేయాలే తప్ప ఏదో పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఓయి అనుకొని వెళ్ళి ఊరందరి మీద జల్లేసి ఈవేళ ఇరు పార్టీల సమస్యగా చిత్రీకరించేటట్టు చేసే గల్లా శ్రీనివాసరావు యొక్క వ్యవహార శైలిని పరిశీలిస్తే సోదరుడు చెప్పినట్టు గతంలో కూడా హత్యాయత్నం చేయబోయాడు ఆళ్ల సన్యాసరావు గారిని. అలాగే జరుపోతుపాలెంలో కూడా ఇలాగే జరిగితే ఆ గ్రామ పౌరుడు దాడి చేయడం జరిగింది ఆయన పైన. ఈరోజు ఈ ప్రాంతం ప్రథమ పౌరుడు అయినటువంటి కార్పొరేటర్కి ఈ ప్రజలందరూ ఏ కార్యక్రమ శుభకార్యం జరిగినా, అశుభం జరిగినా